ప్రీమియర్ లీగ్ NPL 6 టోర్నమెంట్లో క్రీడాకారుల ఫైనల్స్లో గెలుపొందిన టీంకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా నల్గొండ పట్టణంలో చేస్తున్నారు. మరియు రమేష్ మరియు మోహన్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్ రెడ్డి చాలామంది ఇక్కడ ఎంతో శ్రమ తీసుకొని దీన్ని చాలా బాగా ఆర్గనైజ్ చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఒక 64 టీములు నల్గొండ హెడ్ క్వార్టర్లో ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నా. ఇది మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నల్గొండ పట్టణంలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఈ గ్రౌండ్ని ఇంకా మంచి స్టేడియంగా డెవలప్ చేసేందుకు ఆస్కారం ఉంది. మంత్రి గారు వెంకటరెడ్డి గారు సోదరులు తప్పకుండా దీని మీద మంచి శ్రద్ధ పెట్టి ఈ స్పోర్ట్స్ అనేదాన్ని ఈ నల్గొండ పట్టణ కేంద్రంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ ఇక్కడ చాలా హైదరాబాద్ మాదిరిగా చాలామంది ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో సెటిల్ అయ్యారు కాబట్టి ఇక్కడ మంచి స్పోర్ట్స్ ఈవెంట్ అన్ని రకాల గేమ్స్కు మన పల్లెటూళ్ళు ఉన్న పిల్లలకు కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అన్ని స్టేడియంస్ మనం ఏర్పాటు చేసినట్టయితే వాళ్ళని మంచిగా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది గవర్నమెంట్ సైడ్ నుంచి. కాబట్టి మంచి వాతావరణం ఈరోజు కూడా చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా అన్ని గవర్నమెంట్సే అన్నట్టు కాకుండా ఈరోజు ప్రతీక్ ఫౌండేషన్ తరఫు నుంచి వీళ్ళు ముందుకు వచ్చిన, అదేవిధంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా నేను కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా. రాబోయే రోజుల్లో ఎవరైతే పేద విద్యార్థులు టాలెంటెడ్ ఉన్నారో ఎనీ గేమ్ రాష్ట్ర స్థాయిలో నేషనల్ లెవెల్లో కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఈ ఫౌండేషన్స్ కూడా అలా సహకారం అందించి సపోర్ట్ చేసినట్టయితే వాళ్ళు మంచి క్రీడాకారులుగా వాళ్ళు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది. ఇది మంచి కార్యక్రమం. దీన్ని మరొకసారి నిర్వాహకులను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.